పెళ్లి కాకముందు చీపిరి పట్టి చిమ్మిందే లేదు, అలాంటిది పెళ్ళైనాక బూజుకర పెట్టి ఇల్లంతా తుడుతున్నానబ్బా నేను. అందుకే చెప్పేది పెళ్లి కాకముందు అన్ని నేర్చుకోవాలి, పెళ్ళైనాక అగసాట్లు పడకుండా ఉంటారు అని. ఈ బొమ్మలు కొనేటప్పుడు భలే హ్యాపీ అనిపించింది, కానీ తుడిచేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది అనమాట నాకు. ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక్కరు కూడా చెప్పి సావలేదనమాట ఇలా కబోర్డులు పెట్టుకోకండి అని. అందరు బాగుంటాయని చెప్పేస్తే ఇలా ఓపెన్ గా పెట్టుకున్నాం. ఓపెన్ పెట్టుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట వాటి నిండా దుమ్ము పడిద్ది, ఆ దుమ్ము రోజు దొడపాలి అని. రోజంటే కష్టంలే కానీ వారానికి 15 రోజులు ఒకసారి తుడతానమాట. నా ఆయుధం అనమాట ఈ బ్రష్ అనేది. నిజంగా ఇది లేకుంటే నేను ఎటు పోదునో ఏమో. ఎప్పుడు 15 రోజులకోసారి 20 రోజులకోసారి అన్నా క్లీన్ చేసేదాన్ని. ఈసారి చాలా లేట్ అయిపోయింది అనమాట. సంక్రాంతి క్లీన్ చేసింది మళ్ళీ చేయలేదన్నమాట నేను. బూజు ఎక్కువ పట్టదులే కానీ దుమ్ము అయితే చాలా ఎక్కువ ఉండిద్ది. వాటి నిండా పేపర్లు వేసినా కూడా ఆ పేపర్ల పైన మొత్తం అయితే దుమ్ము ఉండిద్ది అనమాట. ఇంకా డోర్ల విషయానికి వస్తే మా ఇంట్లో ఉన్న విగ్రహంలా పెట్టి అడిగాను. మా ఆయన ఆ దుమ్మును అసలు దొడపలేవని చెప్పేసరికి ఇలా సింపుల్ పెట్టించామన్నమాట. సింపుల్ పెట్టినా దాని నిండా దుమ్ము ఎక్కువ ఉండిద్ది. అవన్నీ దులిపేసరికి సాయంత్రం అయిపోయింది. నేను ఎంత మేధావనంటే వైట్ బండలు వేయించుకుంటే మరకలు కనపడతాయి అని చెప్పేసి నల్ల బండలు వేయించుకున్నాను. ఇప్పుడు నల్ల బండల మీద మరకలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఇప్పుడు అనిపిస్తుంది గ్రానైట్ పైన మార్బుల్స్ బెడ్షీట్ అన్నప్పుడు కసోవడం అని పొరపాటున మా అమ్మ చెప్తే మొత్తం మంచాల కింద నెట్టేసేదాన్ని అనమాట. ఇప్పుడు నేను వాటి కింద వంగి మరీ ఊడ్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు మంచాల కింద నెడితే మా అమ్మ ఊడ్చుకునేది, ఇప్పుడు ఎవరు ఊడుస్తారు, మళ్ళీ మరుసటి రోజే నేను ఊడ్చాలి కదా. అందుకని ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది. ఇలాంటప్పుడు ఎవరు రారు, ఎలా పడితే అలా ఉన్నప్పుడే వస్తారనమాట నా ప్రాణానికి ఎగతాలు చేయడానికి. పని చేసినంతసేపు ఆకలి అనిపించలేదు, కానీ ఎప్పుడైతే పని అయిపోయిందో భలే ఆకలి అనిపించింది అనమాట. తిందామంటే ఇంట్లో దొండకాయ కూర ఉంది. ఆ కూర అంటే మనకు అస్సలు నచ్చదు. అందుకే కోడిగుడ్లు కూర వండుకొని 2 గుడ్లు వేసుకొని గట్టి తినేసాను అనమాట. మీరు అనుకోవచ్చు ఇల్లు మొత్తం ఒకే రోజు ఎందుకక్క, రోజు కట్ చేసుకోవచ్చు, కానీ మనకు అలా అలవాట్లేదండి. ఒకే రోజు మొత్తం చేయాలి, ఒకే రోజు నడుములన్నీ ఇరిగిపోవాలి అంతే.